నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు మాకున్న ప్రతి సమస్యని కూడా కేవలం లలిత సహస్రనామాల నుండి నామం ద్వారానే పరిష్కారం తెలియజేస్తూ వస్తున్నారు. సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయేది వచ్చేసి డబ్బు కోసం గురుగారు. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయాయి మనిషి యొక్క. ముఖ్యంగా ఈ కలియుగంలో చూసుకుంటే కనుక ధనం మూలం ఇదం జగత్, మొత్తం డబ్బుతోనే మన సమస్యలు అన్నీ కూడా ఉంటున్నాయి గురుగారు. ఆ డబ్బు లేకనే గొడవలు అవుతున్నాయి, రకరకాల అన్ని రిలేషన్స్ అన్ని పాడైపోతున్నాయి. అవును గురుగారు. సో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గటం కోసం, కొంచెం సంపాదన పెరగటం కోసం మంచి నామాన్ని తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆస్ట్రాలజికల్ పరంగా అసలు లిక్విడ్ క్యాష్ ఎందుకు ఉంటుంది మనిషి దగ్గర? కొంతమందికి ఏమో భూమి రూపంలో ఉంటుంది. అది ఇప్పుడు ఒక 1000 రూపాయల కోసం 1 కోటి రూపాయల భూమిని అమ్మలేడు. అవును, అప్పటికప్పుడు అవసరం పడుతుంది. ఆ 1000 కోసం 10,000 అప్పు చేస్తాడు. 1000 అప్పు అడగలేం కదా అని. లేదు, ఆ 1,00,000 రూపాయల కోసం ఒక 10 కోట్ల ప్రాపర్టీ అప్పటికప్పుడు అమ్మలేడు. దానికోసం ఇంకోటి ఏదో అప్పు చేస్తాడు, దానికి వడ్డీ కడతాడు. అలా 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 పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకు లిక్విడ్ క్యాష్ ఉండదు, ఎందుకు ప్రాపర్టీ రూపంలో మాత్రం వాళ్ళ దగ్గర ధనం ఉంటుంది అంటే, ఇక్కడ ధనం ఏ రూపంలో వస్తుంది అనేది జ్యోతిషాస్త్రంలో ఉంటుంది. లిక్విడ్ క్యాష్కి మూన్ కారకుడు, మూన్ అండ్ వీనస్ కారకుడు లిక్విడ్ క్యాష్కి. కొంతమందికి బ్యాంకులో అకౌంట్లో ఉంటాయి కానీ చేతిలో డబ్బులు ఉండవు, మళ్ళీ బ్యాంక్ వెళ్ళి తీసుకురావాలి, లేకపోతే కార్డ్ స్వైప్ చేయాలి. వాళ్ళకి 9th హౌస్ కారకుడు. ఈ లిక్విడ్ క్యాష్ కారకుడు కనుక స్ట్రక్ అయ్యి ఉంటే లిక్విడ్ క్యాష్ రూపంలో ఉండదండి వీళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు. చాలా బిజినెస్లు నడిపిస్తుంటారు, చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి, కానీ లిక్విడ్ క్యాష్ వచ్చేసరికి వెతుక్కుంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ న్యాచురల్ సెకండ్ హౌస్ స్పాయిల్ అవుతుంది. అలా అయినప్పుడు సెకండ్ హౌస్ ఈజ్ బంధాలు, బాంధవ్యాలు, కుటుంబ సభ్యులు కూడా. అందుకే చాలా మంది చూడండి, ధనం వల్లే వీళ్ళ కుటుంబం విడిపోయింది, డబ్బుల వల్ల గొడవలు వచ్చాయంటారు చూసారా? అవును, బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ స్పాయిల్ అవ్వడం దానికి కారణం. అయితే ఈ సెకండ్ హౌస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే లలితా తంత్రమాలికల్లో ఒక అద్భుతమైన మంత్రం ఉంది. దాన్ని ఎట్లా చేయాలో చెప్తాను. ఓకే, దానికి ఏంటంటే సింపుల్గా ఏం లేదు, తెల్లటి పుష్పాలు కొన్ని తీసుకోవాలి. తెల్లటి పుష్పాలు కొన్ని తీసుకొని త్రికోణాకారం గీయాలండి. త్రికోణాకారము లోపల అంటే ఒక స్కేల్ అంత మందం ఇట్లా త్రికోణాకారంలో గీసి అది కుంకుమతో నింపాలి పూర్తిగా. అది అగ్నితత్వానికి ప్రతీక 3 కోణాలు అనేది. అగ్ని వల్ల మనకి ధనం పుడుతుంది. అగ్ని అంటే ఏంటి? ఇదేంటంటే అగ్ని వల్ల ఎలా పుడుతుందండి? అగ్ని దగ్గర నోటు కాలిపోతుంది కదా అనొచ్చు మీరు. చెప్తున్నా, అగ్ని అంటే ఏంటంటే ఇక్కడ న్యాచురల్గా ఉండే అగ్ని వేరు, మనలో ఉండేటువంటి ఫైర్. ఓకే, చూడండి, ఎవరికైనా అతనిలో ఫైర్ ఉందండి ఎలాగైనా సాధిస్తాడంటాం, అవునా కదా? అతనిలో ఫైర్ ఉంది, అతనిలో ఖచ్చితంగా ఆ కోరిక ఉంది, అతనిలో డిజైర్ ఉంది, అవుతుంది అంటాం. అవును. అందుకే మనకు వాస్తులో కూడా అగ్ని భాగం ఏదైతే ఆగ్నేయ భాగం ఉందో అక్కడే మీరు స్టవ్ పెట్టాలంటారు. ఎందుకంటే దట్ ఈస్ ద పాయింట్ ఈజ్ మనీ ప్రొడ్యూసింగ్ పాయింట్ అంటాం. దానికి త్రికోణాకారం ఈజ్ సింబల్. త్రికోణాకారం వేసి మధ్యలో తెల్లటి పుష్పాలు పెట్టి మధ్యలో ఒక ఎర్ర పుష్పాన్ని పెట్టి మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః. దీన్ని చేసుకుంటే ఎందుకు వస్తుంది అంటే, సంపత్కరీ అమ్మవారు, ఒక అమ్మవారు ఉంటుంది లలిత అమ్మవారి దగ్గర, రకరకాల పేర్లు ఉంటాయి. ఆ అమ్మవారు తన మన ఏనుగుల చేత, తనకి తెల్లటి ఏనుగులు ఉంటాయి, ఏనుగుల చేత పరివేష్టిత అంటే చుట్టూ తిరుగుతూ అమ్మవారిని సేవిస్తుంది. సంపత్కరీ అమ్మవారిని పూజిస్తే అంటే ఆ నామం ఉన్నటువంటి దాంతో మనం కనుక మంత్రం చేస్తే ఫైనాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా పెరిగి తీరుతుంది వాళ్ళకి. ఆ మంత్రం ఎవరైతే స్టార్ట్ చేస్తారో, ఇప్పటి వరకు నేను చూశాను కదా నా లైఫ్లో, నేను ఎంతమంది కొన్ని వేల మందికి చెప్పుంటాను ఆ మంత్రాన్ని, అందరూ కూడా ఖచ్చితంగా ఏమండి నాకు లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ చాలా బాగుంది, డబ్బులు రాకపోయినా ప్రశాంతంగా ఉంది. ఇంతకుముందు డబ్బులకి టెన్షన్ ఉండేది, టెన్షన్ లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇంతకుముందు 20,000 సంపాదించేవాడిని 30,000 దాకా పెరిగింది సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. గతంలో ప్రతి నెలనే వెతుక్కునేవాడిని సార్, వెతుక్కోకుండా కొంచెం పీస్ఫుల్గా ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అండి, ఇంక అందులో డౌట్ లేదు. అయితే వాళ్ళు చేయగలగాలి, చేయగలిగితే ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, ఇంక అందులో డౌట్ లేదు. ఇది ఎక్కడ ఫెయిల్ అవుతుందో కూడా నేను మీకు చెప్తా.
2 రోజులు చేసి 3 రోజు చెప్పారు కానీ ఎక్కడి నుంచి వస్తుంది, లాజికల్ మాట్లాడకూడదు. మీకు లాజిక్లు లెక్కలు ఇవన్నీ చదువుకోవడానికి పుస్తకాల్లో రాసుకోవడానికి, కానీ దేవుడికి లాజిక్తో సంబంధం లేదు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నువ్వులు తీసుకొస్తే నువ్వులను ఆడిస్తే నువ్వుల నూనె వస్తుంది, కానీ భగవంతుడు లాజిక్లో అలా ఏమంటుంది, దేని నుంచి ఏదైనా తయారవచ్చు, దేనిలోంచి ఏదైనా పుట్టించగలడు ఆయన, కానీ నమ్మకం ఉండాలి. దేనిలోంచి ఏదైనా పుట్టించేవాడు ఆయనే అని మన కృషి మనం చేస్తూ వెళ్తుండాలి. మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్తుంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అంటే క్షీరసాగర మదనం ఘట్టంలో వాళ్ళు ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఫెయిల్ అయిపోతూ విష్ణువుని ప్రార్థిస్తే అప్పుడు కింద వచ్చి ఉన్నాడు కూర్మ అవతారంలో. అర్థమైందండి? దాని తర్వాత మళ్ళీ హాలాహలం వస్తే విష్ణువు వచ్చి శివుడు వచ్చి రక్షించాడు. అసలు మీరు ప్రయత్నమే చేయకపోతే అసలు హాలాహలం ఎప్పుడు రావాలి, శివుడు ఎప్పుడు రక్షించాలి, తర్వాత మీకు అమృతం ఎప్పుడు రావాలి? ప్రయత్నం అనేది జరిగిందిగా అక్కడ. అవును. అలాగే మనం ఈ మంత్రాన్ని ఆ త్రికోణాకారం గీసుకొని తెల్లటి పుష్పాలు పెట్టి, ఎందుకు తెలుపు ఎరుపు త్రికోణాకారం, ఎందుకంటే అది ఫైర్కి ప్రతీక. తెలుపు ఎరుపు అనేటువంటిది చంద్రుడికి శుక్రుడికి వీటికి ప్రతీక. చంద్ర శుక్రులు ధనానికి కారకులు. మనం ఏం చేస్తున్నాం, ఒక తాంత్రిక విధానంలో చేస్తున్నాము. అలా పెట్టి చక్కగా 3 దీపాలు 3 వైపులు వెలిగించండి. ఓకే, ఇవన్నీ ఒక పీట మీద చేసుకోవాలి. పీట మీద చక్కగా మనం శుభ్రంగా కడిగిన పీట, మళ్ళీ ఏదో పైన బూజు పట్టిన ఒక పీటను తీసుకొచ్చేసి పెట్టేసి అయ్యో తర్వాత చూస్తే కింద బూజు ఉంది, ఇది కాదు. నీట్గా కడిగి తుడిచి చక్కగా దాని మీద ఆరబెట్టి చక్కగా ఒక వస్త్రం వేసి దాని మీద నీట్గా గీసుకొని, భక్తి శ్రద్ధ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వైట్ కలర్ వస్త్రం అంటారా? మనం వైట్ కలర్ వస్త్రం. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నీట్గా అని మనం ఒక ఇంటికి వెళ్ళాం, మీరు ఒక ఇంటికి వెళ్ళారు, మీ అపార్ట్మెంట్లోనే పక్క ఇంటికి వెళ్ళారు, వాళ్ళు ప్లేట్ మొత్తం మరకలు ఉన్న ప్లేట్లు మీకు ఇచ్చారు, మీరు అసలు తింటారా? మీరు లేదు కదా. ఏమిట్రా ఇది, ఎందుకు వచ్చానురా ఇక్కడికి, నాకు ఇప్పుడు ఫుడ్ లేదా, లేకపోతే నేను ఇంట్లోకి వెళ్ళి సమోసా తినలేనా, వీడి ఇచ్చిన సమోసా తినాలా అనుకుంటారు. అవును. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, బాబోయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎంత గలీజ్గా ఉందో ఆ కప్పు, ఎంత అగ్లీగా ఉందో ఆ గిన్నె అంటాం. అవును. మరి అలాంటప్పుడు దేవతలు మనం చేసేటప్పుడు వాళ్ళు ఎంత శుభ్రత, ఎంత ఇది కోరుకుంటారు. అలా ఎంతసేపు వాళ్ళు శుభ్రత అని కోరుకుంటారని కాదు నా ఉద్దేశం, అది కూడా ఇంపార్టెంట్. శుచి, శుభ్రత, భక్తి, భావన ఇవన్నీ మన మైండ్ని కూడా క్లియర్గా ఉంచుతాయి. మనకెందుకు స్నానం చేసి చేయమంటారంటే, మనం ఫ్రెష్గా ఉంటే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. అలా చేసి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి, గూడాన్నాన్ని బలిగా పెట్టాలి. ఇలా గనక చేస్తే 40 రోజుల పాటు ఖచ్చితంగా వారికి 100% ధనం వచ్చి తీరుతుంది. ఎలా వస్తుందండి? ఆకాశం నుంచి మూటలు బిల్డింగ్ మీద పడతాయా, లేకపోతే నిధులు దొరుకుతాయంటే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే అవకాశం కోసం వెతుకుతున్నారో, జాబ్ కోసం లేదా బిజినెస్ చేస్తున్నారో అంత లాభం లేదు, ఖచ్చితంగా పెరుగుతుంది. ఇంకా అందులో డౌట్ లేదు, సందేహం లేదు. మీరు డౌట్ పడుతూ ఉన్నట్టే ఉంటుంది లైఫ్. వారం రోజులు చేశారు, ఆపేశారు, మళ్ళీ ఒక వారం 10 రోజులు చేశారు, మళ్ళీ 1 నెల ఆపేశారు, మళ్ళీ చేశారు, అది వర్కౌట్ అవ్వదు. ఎలా అంటే, ఒక ఇనప కడ్డీని వంచడానికి మనం ఇలా ఒక ఇది పెడతాం చూసారా, వేడిది, కంటిన్యూస్గా పెడితేనే అది వంగుతుంది. ఒకసారి ఇలా పెట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టి తీస్తే అది మీరు 1-2 సంవత్సరాల నుంచి చేసినా అది వంగదు. కంటిన్యూస్ కాన్స్టెంట్గా చేయాలి ఏ వర్క్ అయినా కూడా. అలాగే జిమ్కి వెళ్ళినా ఏదైనా సరే ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. అట్లా చేయండి, 100% దీని ఫలితాన్ని మీరు అక్షరాల చూస్తారు. ఇంకా అందులో డౌట్ లేదు, సందేహమే లేదు. బలిగా పెట్టిన ప్రసాదం, అదే బలిగా పెట్టిన దాన్ని అయితే కనుక పక్షులకు కానీ మనకి గోవుకు కానీ, గోవుకు పెట్టచ్చు, పక్షులకు పెట్టచ్చు, సందేహం లేదు. మీరు ఏదైనా ప్రాణులకు వేయచ్చు, తప్పేం లేదు. గురుగారు, సో విన్నారు కదా, మన ఫైనాన్షియల్గా మన స్టేటస్ కనుక కొంచెం డెవలప్ అవ్వాలి అంటే గురుగారు చెప్పినట్లు ఈ నామజపాన్ని నిత్యం 40 నిమిషాల పాటు 40 రోజుల పాటు చేసి చూడండి. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.